శ్రీ ఆనంద ఆంజనేయం రెండవ అధ్యాయం. విష్ణు భట్టు కథ. పూర్వకాలంలో కళింగ దేశంలో కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణు భట్టు అనే బీద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతను తనకు వచ్చిన చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తుండేవాడు. పుట్టుకతో అవిటివాడైన విష్ణు భట్టుకు ఆ వచ్చిన సొమ్ముతో ఇల్లు గడపడం కష్టతరంగా ఉండేది. తన బీదరికానికి ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. తనను ఈ కష్టాల నుంచి బయటపడేవేమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎంతో పురాతనమై అక్కడి స్వామి ఎంతో మహిమగలవానిగా ఇరుగు పొరుగు గ్రామాల్లో ప్రసిద్ధి పొందాడు. ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగేవి. ఉత్సవ సమయాలలో జనం తండోపతండాలుగా వచ్చేవారు. పొరుగు ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని పిల్లా పాపలతో కలిసి వచ్చేవారు. ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా పండగ వాతావరణం నెలకొనేది. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీ హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళలో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎంతో పేరున్న భాగవతవర్లు రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి తెల్లవారేదాకా హరికథలు చెప్తున్నారు. భక్తులందరూ స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందపడుతున్నారు. ఆ రోజు మంగళవారం. స్వామివారిని సింధూరంతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ తన్మయులవుతున్నారు. హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాత్సల్యం. ఎటువంటి కష్టాలలో ఉన్నా ఆ స్వామిని తలిస్తే ఆ కష్టం క్షణంలో తొలగిపోతోంది. తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే హనుమంతుల వారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతోంది. ఎంతటి అనారోగ్యవంతులైన ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులు అవుతున్నారు. విష్ణు భట్టు కూడా రోజు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఈ సంవత్సరమైనా తన కష్టాలు తొలగిపోతే బాగుంటుందని ఆ స్వామిని ప్రార్థించాడు. పుట్టుకతో ఉన్న అవిటితనంతో పాటు విష్ణు భట్టుకు ఈ మధ్యనే ఒక చర్మ వ్యాధి కూడా పట్టుకుని ఎన్ని వైద్యాలు చేసినా ఏమాత్రం తగ్గటం లేదు. పూట గడవటం కష్టంగా ఉంటుంది. ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించుకున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం కలగటం లేదు. విష్ణు భట్టు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలంగా భావించాడు. ఒకరోజు సాయంత్రం ఆలయంలో అతడికి పొరుగురు నుంచి ఈ ఉత్సవాల నిమిత్తం వచ్చిన ఒక పండితుడు కనపడ్డాడు. విష్ణు భట్టు అతనికి నమస్కరించి తన కష్టాలు చెప్పుకున్నాడు. ఆ కష్టాల నుంచి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పండితుడు విష్ణు భట్టుతో ఇలా అన్నాడు: నాయన, నీ బాధను నేను గ్రహించాను. ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదు కదా. నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి 40 మైళ్ళ దూరంలో గల అచ్యుతాపురంలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజారివి. ఆ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేశావు. స్వామి ఆలయ పూజారిగా ఉంటూ ఏమాత్రం నియమనిష్టలు ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం, చోరతనం వంటి దురలవాట్లకు లోనయ్యావు. అలా చేసిన పాపకార్యాల ఫలంగా ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. వీటికి ఒక పరిహారం ఉన్నది. వరుసగా 7 శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో పూర్తి ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా ఆ స్వామిని తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలా చూడు. ఈ విధంగా 7 శనివారాలు ఆ స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపం తొలగిపోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. విష్ణు భట్టు ఆ పండితునికి నమస్కరించి తప్పక ఆ విధంగానే చేస్తానని అన్నాడు. విష్ణు భట్టు ఆ పండితుడు చెప్పినట్లు చేయడానికి నిశ్చయించుకుని ఆ వారంలో వచ్చిన శనివారంతోనే మొదలుపెట్టాడు. ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకుని ఆలయం అంతా శుభ్రం చేశాడు. అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపించింది. అయినా పట్టుదలగా రాత్రి దాకా ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇలా 6 వారాల పాటు నియమనిష్టలతో ఆ పండితుడు చెప్పినట్లే చేసి స్వామి సేవ చేశాడు. ఇలా 6 వారాలు గడిచాయి. 7వ శనివారం వచ్చింది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దోవతి కట్టుకుని ఆలయానికి వచ్చాడు.
అంతకుముందు ఈ రాత్రి పెద్ద గాలివాన రావటంతో ఆలయమంతా రాలిన చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండి ఉంది. ఆలయమంతా శుభ్రం చేసేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. నీరసంగా ఉండటం వలన కొద్దిగా కునుకు పట్టింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో విష్ణుభట్టికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుల వారు దర్శనమిచ్చాడు. కలలో స్వామి వజ్రవైడూర్యాలతో మెరిసిపోతున్న కిరీటం ధరించి ఉన్నాడు. నడులో ఎంతో ప్రకాశిస్తున్న కంఠాభరణం, అద్భుతమైన పూలమాల, చెవులకు దివ్యమైన సువర్ణ కర్ణాభరణాలు, చేతులకు కాళ్లకు బంగారు కడియాలు. ఆ స్వామి ఎన్నో దివ్యాభరణాలతో, దివ్య మందహాసంతో, కనులలో కరుణరసంతో విష్ణుభట్టుకి దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. విష్ణుభట్టు ఆ స్వామికి నమస్కరించి ఎన్నో విధాలు స్తుతించాడు. ఆ స్వామి అనుగ్రహించిన అద్భుత దర్శనానికి ఆనందపడుతుండగా ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కనులు తెరిచి కలలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతుండగా ఎక్కడి నుంచో వచ్చిందో ఒక వానరం పక్కన ఉన్న చెట్టుపై నుంచి కిందకు దూకి విష్ణుభట్టు వద్ద వడివడిగా వచ్చి తన చేతితో విష్ణుభట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకి దూకి క్షణంలో మాయమైపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి విష్ణుభట్టు నివ్వెరపోయాడు. ఒళ్ళంతా జలధరించింది. ఈ వానరం ఏమిటి, తన వద్దకు రావటం ఏమిటి అని తలుస్తుండగా ఒక అద్భుతం గమనించాడు. తన అవిటితనం పూర్తిగా మాయమైపోయింది. అంతేకాదు, విష్ణు చర్మ వ్యాధిలో క్షణంలో మాయమైపోయింది. శరీరం అంతా ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. ఇదంతా ఆ హనుమంతుల వారి అనుగ్రహంగా గమనించాడు. వచ్చినది సాక్షాత్ తనకు కలలో కనపడిన ఆనందాంజనేయునిగా గ్రహించాడు. ఆహా ఆంజనేయ, ఆనంద స్వరూప, భక్తవత్సల, ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి, నీకివే నా నమస్కారములు. ఓ కరుణామూర్తి, ఓ పవనపుత్ర, నీకివే నా ప్రణామములు. ఓ భక్తాదీన, ఓ శ్రీ ఆశ్రిత జన రక్షక, నీకివే నా నమస్కారములు అని ఎన్నో విధాలుగా ఆ స్వామిని కొనియాడాడు. ఆ విధంగా విష్ణుభట్టు పూర్తి ఆరోగ్యం లభించిన వాడై ఆ తరువాతి కాలంలో గొప్ప పురోహితునిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి ఎంతో ధనం సంపాదించాడు. విష్ణుభట్టు కుటుంబం అంతా ఈ ఆంజనేయుల వారిని సేవిస్తూ జీవితాంతకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. హనుమంతుల వారు భక్త సులభుడు. తనను నమ్మిన వారిని ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడవేసే భక్తవత్సలుడు. ఏ భక్తుడు తనను నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తాడో అతనిని తన దివ్య దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు. తనను నిర్మల మనస్సుతో కొలిచిన వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఆ స్వామిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపదలు కలగవు. సర్వకార్యములందు జయం కలుగుతుంది.